రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి మండలంలో ప్రధానంగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న మాలోజీ స్వరూప గారు నిన్నటి రోజున ఆ ఒక పక్క సెంటర్లో పనిచేసి ఇంటికి తిరిగి వెళ్తున్న టైంలో లిఫ్ట్ అడిగినట్టుంటే ఆ బండి అతడు ఏం చేసిందో తెలియని పరిస్థితులలో బండి మీద పడి తలవలిగి ఇలా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇలా ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం ఒకటే, ఇలా సెంటర్ల బదిలీ కోసం ఇలా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా పీడీ సార్ గారికి కూడా పెట్టడం జరిగింది. ఆ ఒక సెంటర్లు దూరం అయితే ఇబ్బంది అవుతుంది, టీచర్లకు దగ్గర ఉన్నటువంటి సెంటర్లకు బదిలీ చేయాలి ఆయాలని టీచర్లను అనేది కూడా పెడితే ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేక నిన్నటి రోజున ఆమె స్వరూప గారు పడి ఇలా స్కోమంలోకి పోయిన స్థితి ఆ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇలా ఆమె కూడా భరోసా ఇవ్వలేమని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఆ ఒక చర్యలకు పాల్పడ్డ అతడి మీద అధికారులు కూడా కఠిన చర్య తీసుకొని ఆ ఒక నిందితుడిని కూడా శిక్షించాలనేది కూడా మేము ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇలా చూస్తే కొంతమంది కామధోరణితోని ఇలా మహిళల పైన ఇలా దురుసుగా ప్రదర్శించే వరకు మహిళలు ఇలా ఎంతోమంది ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నా, హత్యలకు గురవుతూ ఉన్నా మహిళల పక్షాన ఎలాంటి న్యాయబద్ధమైన ఆలోచన చేయడం లేదు. వెంటనే ఆ ఒక కేసు విచారణ జరిపించి ఆమె పక్షాన న్యాయబద్ధమైన విచారణ జరిపి ఆ ఒక నిందితుడిని శిక్షించాలనేది కూడా మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. లేని వేళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలంలో లద్దితండలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న మాధోజీ స్వరూప అనే ఆమె వాళ్ళ విలేజ్ మధ్యమల్ల ఆమె లద్దితండ నుంచి స్కూలు అయిపోయిన తర్వాత ఆమె పిల్లల్ని వదిలిపెట్టి ఇంటికి వస్తుండగా ఆమెకు దారిలో ఏమీ వాహనాలు ఇలా అవైలబుల్ లేక ఒక అతన్ని లిఫ్ట్ అడిగి వస్తుంటే అతను మంచివాడే కదా అని లిఫ్ట్ ఎక్కి వస్తుంటే ఆమెకు ఆయన ఏం చేయబడో తెలియదు, కానీ ఆమె పడేసిందా లేదంటే ఆమెనే పడిందా మాకు ఏ విషయం అనేది ఆమె కొమ్మ నుంచి బయటకు వచ్చేదాకా తెలియదు. కానీ ఇవాళ ఆమె లేవలేని స్థితిలో ఆమెకు తలకి చిన్న మెదడుకి దెబ్బ తగిలి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఈ అంగన్వాడీ అనేది దాదాపు 1975లో స్టార్ట్ అయింది. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఒక ఆరోగ్య భద్రత అనేది లేదు. కనీసం మా ప్రభుత్వం మాకు అన్ని స్కీమ్లలో అన్ని దాంట్లో మమ్మల్ని వినియోగించుకుంటుంది. కానీ ఎలాంటి మాకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కానీ మాకు జీతాలు పెంచడం కానీ ఇట్లాంటివి మాకు లేకుండా మమ్మల్ని ఒక చిన్న చూపు చూసుకుంటూ ఇక్కడ మమ్మల్ని నెట్టుకొస్తూ ఉంది. అయినా మేము ఒక విలేజ్లో మా సేవ చేస్తున్నాం కదా అని చెప్పేసి మేము మాకు జీతాలకు కానీ దేనికి కానీ ఆశపడకుండా మేము ఈ విలేజ్లో సేవ చేస్తున్నాం. అయినా కానీ మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా గుర్తించకుండా మాకు ఒక పెన్షన్ సౌకర్యం కానీ లేకపోతే ఒక ప్రభుత్వ పథకాలలో మమ్మల్ని లబ్ధిదారులుగా కానీ గుర్తించడం లేదు. మమ్మల్ని ఒక స్కీమ్లో ఇప్పుడు మమ్మల్ని ఆశ్రయ పెన్షన్లలో కూడా అంగన్వాడీ టీచర్ ఆయా అని చెప్పేసి మా పేర్లు తొలగించారు. మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా కానీ మమ్మల్ని అందరికీ పేర్లు తీసేస్తున్నారు. ఒక ప్రభుత్వ పథకాల్లో ఆరోగ్యశ్రీ కూడా పెద్ద పెద్ద అధికారులకే లక్షల జీతాలలో ఉన్న కానీ ఆరోగ్య బీమా సౌకర్యం అనేది ఉంది. ఇలా మేము ప్రమాదవశాత్తు డ్యూటీలో ఉండగా కూడా మాకేమైనా ప్రమాదం జరిగినా హఠాత్తుగా చనిపోయినా కానీ ఎలాంటి మాకు ప్రమాద బీమా సౌకర్యం అనేది లేదు. కావున ఈ ప్రభుత్వమైన మమ్మల్ని మా సేవలను గుర్తించి మాకు ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారులుగా గుర్తించాలి. మరియు మాకు ఇలాంటి ఏదైనా కుటుంబము మా రోడ్డున పడకుండా మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ ఆదుకొని ప్రభుత్వం మాకు అన్ని విధాల సహాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మరియు మా డిడబ్ల్యూ కానీ కూడా ఇట్లాంటి కొన్ని చాలా ఉన్నాయి మా దగ్గర నడుస్తున్నాయి. స్త్రీల పట్ల అసహనం కానీ కొన్ని దగ్గర మమ్మల్ని చిన్న చూపు చూడడము, సెంటర్లకు వచ్చి ఇట్లాంటి ప్రవర్తనలు చేయడము ఇలాంటివి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. మరియు మా జిల్లా దృష్టికి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము. కావున మాకు కూడా అన్ని రకాలుగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. తిరుమలపల్లికి సంబంధించిన అంగన్వాడీ టీచర్కు హెల్ప్ అడిగిందా ఆయన ఎక్కించుకోకుండా తెలియదు. కాకపోతే ఆమెను ప్రమాదంలో నెట్టేసిండు అనేది అయితే మనకు కనబడుతుంది. ఆమె మొత్తం కోమలోకి పోయింది. అటువంటి వ్యక్తులను ఉరి తీయాలి తప్ప
ఇంకా మళ్ళీ క్షమిస్తే వీడిని గుర్తిస్తే ఇంకొకరు బుద్ధి వస్తుంది. పోనీ హెల్ప్ అడిగింది కావచ్చు, హెల్ప్ అడిగితే వాడు ఇవ్వకపోయి ఉండేది. కాకపోతే ఆమెను మొత్తం కోమరం చేసి ఉంటాడు. ఇలా కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. దీన్ని గవర్నమెంట్ పెద్దగా ఆలోచన చేసి అటువంటి వాళ్ళను ఉరియాలని సిపిఐ పక్షాన మహిళా సమైక్య తరఫున డిమాండ్ చేస్తున్నాను.